Number 5 singer Savita Anchivar. సవితా ప్రమోద్ అంచేవార్. నేను తెలుగు పాట పాడాలనుకుంటున్నాను. కడుపు పేగు తెంచి నాకు ప్రాణం పోస్తీవే, నీ గుండెలు పాదాన్ని ముడుచుకొని పన్నానే. 9 నెలలు మోసి కడుపు పేగు తెంచి నాకు ప్రాణం పోస్తీవే, నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మ, నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మ. సిరు నవ్వు నవ్వి నా గొంతంతా ఏడ్చిన మురిసిపోయి చూస్తీవి, మురిసిపోయి చూస్తీవి అమ్మా, మురిసిపోయి చూస్తీవే. సిరు నవ్వు నవ్వి నా గొంతంతా ఏడ్చిన మురిసిపోయి చూస్తీవే, నీ కళ్ళు గుంజుతున్న పాము మాగమున్న ఆకలి తీర్సినవే, ఆకలి తీర్సినవే. నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మ, నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మ. నీ పుట్టిన ఏడాది పోషమ్మకు మొక్కి పండగ చేసినవే అమ్మా, పండగ చేసినవే. నే పుట్టిన ఏడాది పోషమ్మకు మొక్కి పండగ చేసినవే, నీ కళ్ళు గుంజుతున్న పాము మాగమున్న ఆకలి తీసినవే, నీ ఆకలి తీసినవే. నా కన్న తల్లివే కన్న తల్లి కన్న తల్లివమ్మ, నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మ. నన్నాళ్ళు ఎత్తుకొనిగా నన్నాళ్ళు ఎత్తుకుని గాలులు ఎగిరేసి ఎంత ప్రేమ చూపినా, ఎంత ప్రేమ చూపినా అమ్మా, ఎంత ప్రేమ చూపినా. ఆలీలు ఎత్తుకుని గాలిలో ఎగిరేసి ఎంత ప్రేమ చూపినా, నువ్వెక్కడున్నావని నా కళ్ళు వెతికి కాన రాకుంటే గుండెమో ఎడిసి గుండె సప్పుడి నీ గాబార పడి నీ గుండెకు హత్తుకుంటీవే, నీ గుండెకు హత్తుకుంటీవే. నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మ, నా కన్న తల్లివే కన్న తల్లి కన్న తల్లివమ్మ. థ్యాంక్ యూ. నెంబర్ 7 శ్రీలత. మీ అయ్యప్ప వారి దీక్ష చేసిన వారందరి కోసం ఈ నా పాట వారికే అంకితం. నా పేరు శ్రీలత. శ్రీ యేసుదాసు గారు వాడిన పాట హరివరాసనం మీకోసం. క్షమించండి, నా గొంతు కొంచెం బాగాలేదు, బట్ నేను ట్రై చేస్తున్నాను మీకు అందరి కోసం. సో మీ అందరి కోఆపరేషన్ దొరకాలని ఆశిస్తున్నాను. హరిహరాత్మజం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరినిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దైవమ
శరణమయ్యప్ప. హరిదధీశ్వరం నర్తనాలయం భరణలోలుభం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణతకల్పకం సుప్రభాంచితం ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దైవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తనప్రియం హరిహరాత్మజం దైవమాశ్రయే. కలధృతిస్థితం సుందరాననం కలభకోమలం గాత్రమోహనం కలభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దైవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ. నర్సింలు సిరిసిల్ల. నెంబర్ 4 సార్. నా 22వ తారీఖు నాడు మన రాముంది ప్రాణప్రతిష్ఠ అయినందుకు నాకు 2 శబ్దాలు ఆయన గురించి పాడాలని ఉన్నది. తర్వాత నా పాట పాడతాను. మంగళ భవన అమంగళహారి ప్రభువు సుదశరథ్ అజిర బిహారీ రామ్ सिया राम जय जय राम राम सिया राम जय जय राम. रघुकुल रीत सदा चली आई प्राण जाए पर वचन न जाई राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम. श्री रामचंद्र की सीता माता की. थैंक यू. कार्येषु दासी करणेषु मंत्री भोजेषु माता శయనేషు రంభా. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా.
పసుపు తాడు ఒకటి మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతే పతే లోకమై మగని మంచి కోసం పడే ఆప్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వెలివేసిన విడిచిపోని బంధం తనై ఉండదా సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పార్టిసిపేట్ నెంబర్ 24 విఘ్నేష్ చిలుక. ज्वाला 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 छोटे लाया मैं गेम में डॉलर 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 छोटे लाया मैं गेम में बड़ा नाम नाम बनाया गेम में लिया ने चैन तब तो हीरा है चैन में लिखता था गली में अभी लिखता हूँ प्लेन में असल जिंदगी है मेरी छोटे नो एंटरटेन इतिहास 6 दिया तुझे क्लास 6 दिया 5x फ्लैट गली वाले ने दिया पीछे से आके फिर सामने से दिया सचिन का बैट मुंबई का मैंने नाम रख दिया जब स्टूडियो में लॉक तब सब खोल दिया अगर 2 महीने लिए तो 10 में नियत 10 मुझसे लेकर 10 मुझे दिया रोल करके पहले सबको कश मैंने दिया अब बादलों के ऊपर मैंने गेम रख दिया क्वालिटी बाकी में ट्रेन कर दिया बस बस हो गया अभी सिर्फ परिवार मेरा पहले शनिता दिन अभी शनिवार मेरा डेंटिस्ट से ज्यादा मुझे गेम दाद दे रहा वैक्सीन है 1200 में सबको शॉट दे रहा सोलह से खौफ और मैं 16 से हूँ हॉट खतरनाक कोट जैसे टेलर मेरा बाप एडिट करके तूने इमेज मेरा मीम बना दिया मेहनत करके तेरे भाई ने पूरा ड्रीम बना दिया अब पिक्चर या सड़कों पे सीन बना दिया खुद का टाइम लाया भाई ने सबसे बड़ा गाना दिया शिक्षक से पहले थक्स देगा टिफिन बॉक्स से पहले मैंने ड्रग्स देखा 29 साल का सब देगा रिश्तों में पैसे का शक देगा शोहरत के लिए ज्यादा मेहनत थोड़ा लग देगा सलकल रखता टाइटो में सर का ये फक देता नशा अपन करते इसलिए नशा में ना रख देता ना 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 जिंदगी तमाशा है 269 को आता है अपना मिशनरी शॉट सब कुछ सामने से आता है अब बैंक मेरे घर का और खुद का मेरा खाता है लाइसेंस पे एल्बम क्योंकि मैक्स मुझे आता है और डॉलर जब इन्वॉल्व तो सेंस समझ आता है अब जब बिल्स और पैशन दोनों साथ में नहीं जाते जो पैशन ना दे वो पैसे वो पैशन ने सिखाता इंडिपेंडेंट मैंने टुडे एंटरटेनमेंट में इंडिपेंडेंट में वॉल स्ट्रीट के पेमेंट के इनके बाप से पेमेंट के एलिमेंट के साथ नजरतों मिलाना कभी रियल मैन के साथ मैं करते रहूंगा ग्राइंड जब तक 6 महीने साथ అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది చకచక దూకుతూ తడబడి తుల్లుతూ తలపుని తరుముతోంది వయసుకేమైంది నీ వలనే ఇది
వినదే ప్రేమ హే నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ఏమహే నా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది వెన్నెలవే వెన్నెలవే మిని దాటి వస్తావా విరహాల జోడి నీవే వెన్నెలవే వినే దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలోకులా కన్ను సోకే ముందే వద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిని దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలో ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్ర సయన్న మందారం ఇది సరసాల తొడి పరువాల జత సాయంత్ర సయన్న మందారం చెలి అందాల చిరి ముద్దాడే చిరు పుంకల్లో సిగ్గేసి పున్నాగం పిల్లా పిల్లా భూలోకం తారాకు కన్ను మూగే వేళ పాడేడు కుసుమాలు వచ్చాగంటి మీద ఈ పూల్లో తడి అందాలో అందాలి వేళ నా పేరు ఎస్పీజీఏ ఫ్రమ్ వర్లీ 13-18 రెడీ ప్రథం అందరికీ నమస్కారం ఇదే మా సంస్కారం కన్న వాళ్ళ వాగ్దానం అభిమానం ఉంది మాకు మీ మీద యాటిట్యూడ్ వంకరా నా పేరు సిద్ధ నేను మీద నువ్వు కింద ఈ ర్యాపులో ఇప్పుడన్న ఆపురో ఇంత నీకు ఒక్క మంచి ఆఫరు సొంతంగా వెళ్తావా వెళ్ళి కొట్టుమంటావా గిదే విని చాలు ఆపుమంటావారా అన్నవని ఎంత పని చేసినావు నీలో లేని నాలో ఉంది అందుకే నా మాడినో పాట రాయి మాట కాదు నిజమంటే మండింది రెచ్చగొట్టి తిట్టి ఆయన కలం పట్టలేవు వెళ్ళిపోరా ఇంకా ఎంత ఆడుతావు కరియర్ అని మన్ను అని ఇంకా ఎంత సాగుతావు చిన్న మాటలకి ఇంకా ఎంత సాగుతావు ఎస్పీజీఏ తాండవంని నువ్వు ఎట్లా ఆపుతావు ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే మనసు మాట ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే మనసు మాట ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే మనసు మాట ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే మనసు మాట ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే పొడుపు కథలు వెమన పదలు మాటలు ఉంది కథలు ఎదుల పగలు మనసుల పవరు ఆడిన చూడు ఆటలు పొడుపు కథలు వెమన పదలు మాటలు ఉంది కథలు ఎదుల పగలు మనసుల పవరు ఆడిన చూడు ఆటలు వచ్చిన నేను ఇప్పుడు అవండి మీరు పక్కగా ఓడిపోయా అరవకు ఏడవకురా చల్ బిస్కెట్ వేయకురా నా యాక్టింగ్ చేయకురా పిచ్చి గిదలు గీయకురా నువ్వు అనుకున్నైతేరా కానీ శ్రమ చేసుడు మరవకురా ఎందుకంటే ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే మనసు మాట ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే మనసు మాట ర్యాప్ అంటే పాట కాదు ర్యాప్ అంటే
తెలుగు 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 రా తెలుగు 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 రా నేను సదైవం గర్వవిస్తాను తెలుగు పద్మశాలి అని మీరందరికి అదే చెప్తా అందరికి ఒక్కటే మాట నాతో అందరు వాడతారా ర్యాప్ అంటే పాట కాదు 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 థ్యాంక్ యూ సో మచ్ శాంతం వన్స్ అగైన్ తెలుగు పబ్లిక్ తెలుగు పద్మశాలి జై హింద్ జై శ్రీరామ్ వండర్ఫుల్ 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 అంటే యూట్యూబ్లో ఉందా అనేది ఏమైనా ఛానల్ వెరీ గుడ్ ఎన్ని లైక్స్ ఉన్నాయి నా పాటకి మీ తెలుగులో గెలపాలా నేను విచారం చేస్తున్నా నా ఛానల్ పేరు ఇందనాటిక్ జల్దీ చెక్అవుట్ చేయండి ఇప్పుడే రీసెంట్లీ ఈ పాట రాసిన ఈ పాట వేసిన అక్కడ రిలీజ్ చేసిన ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ కమెంట్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ శాంత ఆల్ ది బెస్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కానీ మన భారతదేశంలో అది నడుస్తుందా లేదా అని చెప్పి బాబా సైకిల్ ఓ పరి ఠండా ఠండా పానినా బాబా సైకిల్ కా సాంగ్ బాబా సైకిల్ గారు ఎప్పుడైతే 90sలో సాంగ్ తీసుకొచ్చినరో అప్పుడు చాలా భయపడ్డాడు యాక్చువల్లీ ఇది ర్యాప్ నడుస్తుందా మన ఇండియాలోని కానీ విదిన్ 3 monthsలో మోర్ దెన్ 10 lakhs ఆయన ఆడియో ఆల్బమ్స్ సేల్ అయిపోయినాయి అప్పుడు ఇట్స్ అ రికార్డ్ అన్నట్టు అది కాబట్టి క్లాప్స్ శ్రావణి నెంబర్ 3. What you doing? No. You are in 3rd standard. Yes. Okay. చాలా బాగా పాడినావు మూవీ చూసావా మూవీ ఇందాక పాడిన పాట మూవీ చూసావా? మూవీ చూడలేను మూవీ చూడక అంత బాగా పాడినావు నువ్వు అసలు ఏ మూవీ తెలుసా నీకు? ఆర్ఆర్. వెరీ గుడ్. మూవీ నేమ్ అయితే తెలుసు కానీ ఒరిజినల్ వాయిస్ అనిపించింది పాపది. Yes, రియల్లీ ఎక్సలెంట్ వాయిస్ అండి, మంచి ఫ్యూచర్ ఉంది. ప్లీజ్ పేరెంట్స్ టేక్ కేర్. मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है. मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां दे नाल बहुत स्वीट है. ढोंगी सा ये बड़ा ढीठ है, वायरल हो गया ये ट्वीट पर फूल
నెక్స్ట్ నిత్య గ్రూప్ డాన్సర్ నెంబర్ 4. పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే ధీం తానా ధీం ధీం తానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే వావ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నెంబర్ 5 గ్రూప్ డాన్స్ త్రియాంశి రియాన్షి. హే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో
నింపుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవనం మల్లెవనములో మల్లెవనమ్మ మల్లెలు తెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని रहता चला देखो जुनू मेरा कहता चला ख्वाबों का थामता जो डहता चला बेजुबान था तुझसे मेरा बेगुनाह सहता मेरा बेजुबान कब से मेरा बेगुनाह सहता मेरा The pains, the fears, the shouts, the fears. I wanna make my life love peaceful and clear. Me, you, who wanna live here? So just let me be. बेजुबान कब से मेरा बेगुनाह सहता मेरा बेजुबान कब से मेरा बेगुनाह అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది మస్తు మాస్ వస్తుంది బెస్ట్ ఊపు వస్తుంది రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే Polesi ponde, ponde, pom pom tom. Polesi ponde, ponde, pom pom. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చాపులేసి పోతే పోతే పొప్పో టాపులేసి పోతే పోతే పొప్పో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే Polesi ponde, కన్నే కొట్టావంటే polesi ponde. పూలే పెట్టావంటే టాపులేసి పోతే వీలే కొట్టామంటే టాపు టాపు టాపులేసి పోతిరో தமிழ் தெரியாதா ஹிந்தில ஒன் செகண்டா
తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడేవైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా కల్లోలం నీ లోకంలో లోతుల్లో జీవిలో ఎదకొలనుల్లో నిండు పున్నమెల మబ్బు కొమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కుతోచకుండా తల్లాడిలిపోతూ పల్లటిలిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం ఏదు నుదుటీరా తల్లి మార్చిందో నిజంగా తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ అటు పోటు గుండె మాటుల్లోనా సాగే ఆశ పాశం బందీసేలే సాగే కాలం ఆడే ఆటలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో ఏం జడలో ఏమున్నదో క్రీడలా విధి నిల్చున్నదో ఏం వలుపులో ఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో నిండు పున్నమెల మెగు కొమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ బతుకే గందరగోళం నీవు పెట్టుకున్న నమ్మకాలు అని పక్క దారి పట్టిపోతుంటే కంచికి నీ కథలే దూరం నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేడి సాగాలిగా రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా ఓ అటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నాయి రారే 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 రా తేరా రారే 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 రా తారా రారే देश में तेरी शान पे सर के कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा
కనిపించకు ఉన్నాడయా, కన్నులకు కనిపించకేం చేస్తున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, లోకాల చీకట్లు బోకార్ప రవిచంద్ర దీపాల గగనాలు చుట్టేడయా, లక్షలాదిగలునున్న నక్షత్రము నెల్ల నేల రార్చకమింట నిలపేడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకు ఉన్నాడయా, ఈ దారుని చక్రమిర్సు లేకుండగా ఎల్లవేళలా త్రిప్పుచున్నాడయా, జీతభత్యము లేక ప్రీతితో మనకెప్పుడు గాలికై సురటీలు ద్రిప్పేడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకు ఉన్నాడయా, ఆధారమే లేక అలురారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా, పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడలి రాయుని కాలు ముర్చేడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకు ఉన్నాడయా. వెరీ నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ నైస్. బృహత Start. प्रभुवर गिरिजावर सुरासुर भजत मुनिवर शंकर, सुरासुर भजत मुनिवर शंकर. जटाजूट श्री गंगा विराजे, जटाजूट श्री गंगा विराजे, कर त्रिशूल भूषण साधे, कर त्रिशूल भूषण साधे, रुद्रवेश अट हृदय दयागन, रुद्रवेश अट हृदय दयागन, सुरासुर भजत मुनिवर शंकर, सुरासुर. अम्माई 1-4. आमची प्रार्थना अनहेच आमचे मागणे, मानसाने मानसाशी मानसा समवागणे, हीच आमची प्रार्थना. धर्म जाती प्रांत भाषा द्वेष सारे संपू दे, एक निष्ठा एक आशा एक रंगी रंगू दे, तो वरी देही आम्हाला काजव्याचे जागणे, मानसाने मानसाशी मानसा समवागणे, हीच आमची प्रार्थना. दोवटाली दाटला अंधार दुःखाचा जरी, सूर्य सत्याचा उद्या उगवेळ आहे खातरी. श्री राम जी का परचम लहरा के आए हैं भगवाधारी, हर दुश्मन की लंका लगा के आए हैं
श्री राम जी का परचम लहरा के आए हैं भगवाधारी, अरे रावण की लंका जला के आए हैं भगवाधारी। त्रिकालदर्शी के ये अंश पवन वेग के वंश अष्ट सिद्धि दाता उड़े प्राकाम्य सिद्धि संग सारा समुद्र ये लांगे महाबली रुद्रंश सिंह का वध करके पहुँच लंका बजरंग। सीता माता चरण कमल स्पर्श कर ये दिव्य ललन पहुँचाए संदेशा आएंगे श्री राम लखन जल्दी, बात करे फल दे खुश हुई कुल देवी सीता जगत जन देई। अरे बोल बजरंग बली की जय, अरे बोल बजरंग बली की जय, अंजनी के लाल महाबली की जय, अरे बोल बजरंग बली की जय। श्री राम जी का परचम लहरा के आया भगवाधारी, अरे दुश्मन की लंका लगा के आए भगवाधारी। श्री राम जी का परचम लहरा के आया भगवाधारी, अरे रावण की लंका जला के आया भगवाधारी। ఇప్పుడు మన ముందుకు కామెడీ చేయడానికి శ్రీకర్, సాయి కిరణ్, ర్యాపర్ ప్లస్ కామెడియన్ రెండు. ఒకసారి క్లాప్స్ అండి ప్లీజ్, అందరు అలసిపోయినట్టున్నారు, ఒకసారి క్లాప్ కొట్టండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో మైక్ టెస్టింగ్. హలో 1 2 3 1 2 3 సౌండ్ వస్తుంది. నా తెలుగు కొంచెం హిందీ మరాఠీ తెలుగు ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ కావాలి, ప్యూర్ తెలుగు లేదు నాది. సరే అయితే ముందు స్టాండప్ కామెడీ చేసే ముందు ఏదో చేయాలనుకుంటున్నా. నాకు ఎవరిదైనా బ్యాగ్ లేదా సైడ్ బ్యాగ్ ఉంటే ఇస్తారా ప్లీజ్? ఒకటి నాకు ఎవరైతే గుర్తుపడతారు ఇక్కడ చేతి మీద చేయండి, నా ఫ్యామిలీ తప్ప. సరే అంటే ఇక్కడ పిల్లలు గుర్తుపడతారు, సగం మంది ఓయిన్కి లోలో చేతులే పిల్లు. ఎస్ నో. సో నా పేరు సాయి కిరణ్ ఉంది, నేను స్టాండప్, నా డిగ్రీ అయిపోయింది, నేను స్టాండప్ కామెడీ చేస్తా, వీడియో ఎడిటింగ్ చేస్తా, కార్డ్స్ తోటి ట్రిక్ చేస్తా, వీడియో షూట్ చేస్తా, ఇంకేం చెప్పాలా, మ్యాజిక్ చేస్తా, ఇప్పుడు కామెడీ చేస్తా. కామెడీ చేయకముందు ఒక మైమ్ యాక్ట్ అని చిన్నది ఉంటుంది, మైమ్ యాక్ట్ అంటారు దానికి, అలా మాట్లాడకుండా కామెడీ చేయాలా అలా. సో ఇప్పుడు నా చేతిలో బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్కి నేను ఇక్కడనే స్టక్ చేసినంటే ఎలా ఉంటుంది ఒక విజువల్. ఇప్పుడు బ్యాగ్ ఇక్కడ ఉందా, నేను పోతా అక్కడ, అయితే బ్యాగ్ ఏమవుతుంది? వాట్ ఇఫ్ ఇప్పుడు ఎందుకు రాలే? రావాలి కదా, చేతిలోనే పట్టుకుంటే ఇట్లా ముంగడ వాలి కదా, కానీ నాతో ముంగడ పోతలే, అది ఇక్కడనే ఆగింది. రావాలి కదా నాతో అనుకో. ఇప్పుడు ఇట్లా ఉన్నా, నేను తిరుగుతున్నా, నాతో ఎందుకు తిరుగుతాలి, ఒక్కడే ప్లేస్ ఎందుకు ఆగింది? దీని ఇంకా ట్రికే ఉంది. ఒకరు అన్నారు హెవీ బ్యాగ్ ఉన్నది, హెవీ బ్యాగ్ ఉంటే మళ్ళీ లేపరావద్దు ఇట్లా. చాలా బరువు ఉందిరా, పైసలు చాలా ఉన్నాయి. లేచింది అమ్మయ్యా. సరే ఇక వచ్చి మీరే తీసుకోండి, నాతో కదులుతలేదు అసలు. ఏం పనికి లేదు నా బాడీ చేసి, బాడీ లేదు. అయితే స్టాండప్ కామెడీ చేస్తున్నా, దాని మీద కొంచెం నా టాపిక్ ఉంది యూత్ మీద. ఇక్కడ ఎవరైతే యంగ్ ఉన్నారు వాళ్ళ చేత లేపుల్లి. ఎవరు యంగ్ ఉన్నారు మీద చేతి లేపుల్లి, మనం ముసలం కాదు, దిల్తో బచ్చాయజీ. 8 years అమ్మ కూడా చేతులు లేపుతుంది ఇక్కడ. బిట్ బాక్సింగా
బిట్ బాక్సింగ్ చేస్తా, ముందు స్టాండప్ కామెడీ. నా లైఫే కామెడీ అయింది, ఇక్కడ స్టాండప్ కామెడీ అయింది. జిందగీ జాన్ ఫిర్ భీ గమండ్. అయితే ముందు మనకి స్కూల్ టైంలో క్రష్ ఉంటుండే కదా, లేకుంటే ఇప్పుడు కూడా ఓ అరే వా తో క్రష్ ఉంటుండే. ఆడవాళ్ళకి క్రష్ ఎసుంటి అబ్బాయి ఉంటారు, అంటే ఆడవాళ్ళు ఎసుంటి క్వాలిటీస్ ఉన్న బాయ్స్కి సెలెక్ట్ చేస్తారు, చెప్పుకోరు. నేను చెప్తా, ఇష్టం ఆ అబ్బాయి ఉంటాడు ఎవరికైతే బాడీ ఉంటుంది, హ్యాండ్సమ్ ఉంటాడు. ఇంకా అక్షయ్ कुमार वो पैसा चाहिए ना, उसका भी मैं बताता हूँ भैया. तो पसंद वो आता है यंग एज में जो हैंडसम है, जो स्मार्ट है, जो बॉडी बिल्डर है. लेकिन शादी उससे करते हैं जिसके पास पैसा है. फिर लड़का देवदास बनता है. कभी सुना है लड़की देवदास बनी है? नहीं, लड़का बनता है. और लड़कों को कैसी लड़की चाहिए बताओ, लड़के बताओ, लड़कियां तब से बोल रही है, लड़के बताओ. అమ్మాయి ఉంటే చాలు. యత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత. దీని మీనింగ్ ఏముంది? యత్ర నార్యంతు రమంతే తత్ర దేవత. చెప్పు. ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారు. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఇది ఒక ఉన్నది మంచి థాట్. చెప్పు. షూస్ వేసుకున్నా సరే. ఇప్పుడు అయింది మొగోళ్ళది అయింది, ఆడోళ్ళది అయింది. ఇప్పుడు ఎవరైతే గే ఉంటారు వాళ్ళ క్రష్ ఎవరు ఉంటారు? ఎవరు లేరు, బట్ ఏమన్నా ఉంటుంది కదా, ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా. మూవీస్ చూస్తారు లేదా షోస్ చూస్తారు, అలా ఎట్లా ఉంటుంది? అలా చేతప్పుడు ఇట్లా ఉంటుంది. సారీ చాయిస్ पे डिपेंड है. దట్స్ గ్రేట్. తునా ఒక్కొక్కరు గే ఉంటారు, వాళ్ళు చెప్పేస్తారు, అరే నేను గే ఉన్నా ఇట్లా నాకు నీ మీద ఫీలింగ్స్ ఉంది. ఎవరైతే చెప్పలేరు, ఇంట్రోవర్ట్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కడే పాట పాడతారు. ఏ పాట పాడతారు తెలియదు. జబ్ హమ్ జవా హోంగే జానే కహా హోంగే చాహే జహా హోంగే తుమ్హే యాద్ కరేంగే గే తుమ్హే యాద్ కరేంగే. ఇంకా 2-3 జోక్స్ ఉన్నాయి, చిన్న అయిపోతాయి ఫటాఫట్, ఎక్కడ టైం తీసుకోను. పిల్లలకు కూడా నిద్ర వస్తుంది కదా, సగం మంది పోయిళ్ళు వండుకుళ్ళు ఇంట్లో పోయి తిని మంచిగా. షిట్ అవుచ్. అయితే నాకు ఒక అమ్మాయి ఇష్టం ఉండే, దాని పేరు ప్రియా. నా గుండె లయా. ప్రియా సారీ రాలే, అది నా మనసులో ఉన్నది, అది నా కాల్పనిక్ ఉన్నది. నా ఇన్విజిబుల్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, ఇక్కడనే ఉంది పక్కగా. ఎవరికి కనిపించదు, నాకే కనిపిస్తుంది. చూస్తుంది, నాకు కొడుతుంది ఇంట్లో పోయినాక. తుననా ఒక పిల్ల ఇష్టం ప్రియా. తన ఫ్రెండ్ నాకు ఎవ్రీ టైం ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. నేను మాట్లాడుతుంటే మధ్యలో వస్తాడు, ఎందుకంటే ఆయనకి ఎరక నాకు తన మీద క్రష్ ఉందని. తో ఒకసారి ఇరిటేట్ అయినా నేను చాలా. ఇంకా ఆ ఫ్రెండ్కి అన్నా, నీకు ఎరకనా ట్రైన్ది ట్రాక్స్ ఉంటాయినా, అక్కడ రౌతు ఎందుకు ఉంటుంది నేను అడిగినా. అన్నీ తెలియదు అన్నాడు. నన్ను సరే రా కనుక్కునిరా, నాకు డిస్టర్బ్ చేయకు బాబు నువ్వు ఇక్కడ అలా. ఇంకా నా క్రష్ది ఇంకొక ఫీమేల్ ఫ్రెండ్ ఉంది, అది నాదంటే అస్సలు పడది, నాకంటే చిరాకు అది. సో దానికి అడిగిన, అది కూడా ఇరిటేట్ చేస్తే దానికంట ఒకడంట, నీకోలే నేను చెప్పిలా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని. అదంట చెప్తా ఉంటాను, నాన్న నువ్వు ఎదవో కాబట్టి నీకు అందరు అబద్ధం చెప్తుళ్ళు. తో నా ఫ్రెండ్ ఉండే, అడు
చాలా చిలిపి అంటే నా ఫ్రెండ్ అంటే చాలా మస్తీ చేస్తాడు బగ్గా తున్నాడు. ఒకరోజు ప్రాంక్ చేస్తా అని దాని గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోయిండు, చేతికి బ్యాండేడ్ పెట్టుకొని. చేతికి బ్యాండేడ్ పెట్టుకుండా పోయిండు దాని గర్ల్ ఫ్రెండ్ దగ్గర ప్రాంక్ చేసానికి. ప్రాంక్ చేసి వచ్చిండు. నన్న ఏమరా మావా ఎట్లా అయింది ప్రాంక్ అంటే, అబ్బా చేతిని వస్తుంది రాగరా అన్నాడు. నన్ను అరే చాలరా యాక్టింగ్ బాబు అంటే, లేరా ప్రాంక్ చేసాను పోయినా తర్వాత నిజం చెప్తే నా నిజంగానే చేయి తిరిగి కొట్టేసింది అన్నది. బరాబర్ చేసింది. बीट बॉक्सिंग पे आ रहा हूँ अभी. ఒక లాస్ట్ ఒక పోయం, దాని తర్వాత బీట్ బాక్సింగ్ అండ్ 2 minutes బీట్ బాక్సింగ్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఒక పోయం అంటే 4 lines ఉంది. అది నా కళ్ళలో వచ్చింది. ఆ లైన్స్ అంటే నేను నా ఇమాజినరీ గర్ల్ ఫ్రెండ్కి ఇంత ఊహించుకున్నానంటే నా కళ్ళలో వస్తుంది అది. అంటే ఇప్పుడు సరే చలే జల్దీ తో తను అడుగుతుంది నా కళ్ళలో ఏం చూస్తున్నావని. కానీ తనకి తెలుసు తన పేరు చూస్తున్నానని. నా పేరు సారీ, కానీ తనకి తెలుసు నా పేరు దాని కళ్ళల్లో చూస్తున్నానని. తనపై అన్నీ ఊహించాను. అంటే అది ఏ హెయిర్ స్టైల్ ఎట్లా కనిపిస్తుంది, ఏ క్లోత్స్లలో ఏ అవుట్ఫిట్లలో ఎట్లా కనిపిస్తుంది, ఎంత అందంగా ఉంటుంది. కానీ వినిపిస్తలే నాకు, అంతా ఆలోచిస్తున్నావు. అంతా ఆలోచిస్తున్నా. అయితే అంతా ఆలోచిస్తున్నా వల్ల కానీ తన ఫేస్ మీద కన్నీరు ఎలా ఉంటుంది నేను ఎప్పుడు ఆలోచించలే, ఎప్పుడు ఊహించలే. అయిపోయింది లాస్ట్ లైన్. అయిపోయింది, ఇంతనే ఉండే లాస్ట్ లైన్ కొంచెం సరే. బీట్ బాక్సింగ్లో ఏముంటుంది అందరు అంటారు యూట్యూబ్లో ట్యూటోరియల్ ఇచ్చేటప్పుడు అంటారు బూట్స్ అండ్ క్యాట్స్ అని. అలా నేను కూడా అంటా. ఏమైంది బోర్ అవుతుల్లా? మళ్ళీ సౌండ్ వస్తలేదు యార్. ఒకటి చలో ఇప్పుడు ఇది అయితే బేసిక్స్ అయింది. నేను ఒక సాంగ్ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను బీట్లా చెప్తా, మీరు గెస్ చేయాలా ఏ సాంగ్ ఉంది అది. ఠీకా? సింపుల్ అన్నా ఫస్ట్ ఆడి అన్నా సరే ఫస్ట్ సింపుల్. ప్రైజా ముందు నాకు దొరికితే నీకు పక్కా ఇస్తా. चल भाई. మల్లమ్మ పితాత మల్లమ్మ పితాత. चलो ఒకటి ఇప్పుడు కొంచెం 1 minute. సారీ ఇప్పుడు ఇది లాస్ట్, దీని అయిపోయింది. ఇది దీని తర్వాత ఏం లేదు. సారీయా, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అందరికీ. డాన్స్ చూసి బోర్ అయ్యలు పాపం. కొంచెం కమ్యూనికేట్ ఉంటే మంచిగా ఉంటుందా. అంటే మనం స్కూల్లో పోయినాం కూర్చొని లెక్చర్ది మాటలు వింటున్నాం, నిద్ర వచ్చేస్తుంది. టీచర్తో మాట్లాడుతుంటే మంచిగా ఉంటుంది అట్లా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక సాంగ్ ఫేమస్ ఉంది, దీనిది పార్ట్ 2 కూడా వస్తుంది మూవీది. సరే సాంగ్ గెస్ చేయి. ఏ బిడ్డ ఏ మేరా అడ్డా. साउथ बीट जे ना. नहीं बस
ఇంకొకటి ఉన్నది బట్ నాకు అప్పటి నుంచి వార్నింగ్ వస్తుంది. థ్యాంక్ యూ నా తలకాయ ఎగిరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. 25 నెంబర్ వినాయక్ సింగింగ్ 25 నెంబర్. హలో क्या हुआ तेरा वादा वो कसम वो इरादा क्या हुआ तेरा वादा वो कसम वो इरादा भूलेगा दिल जिस दिन तुम्हें वो दिन जिंदगी का आखिरी दिन होगा. क्या हुआ तेरा वादा वो कसम वो इरादा. भूलेगा दिल जिस दिन तुम्हें वो दिन जिंदगी का आखिरी दिन होगा. क्या हुआ तेरा वादा याद है मुझको तूने कहा था तुमसे नहीं रूठेंगे कभी. दिल की तरह से हाथ मिले हैं कैसे भला छूटेगा कभी. मेरी बातों में बीती हर शाम ये गवाए दिन क्या याद नहीं. क्या हुआ तेरा वादा वो कसम वो इरादा भूलेगा दिल जिस दिन तुम्हें वो दिन जिंदगी का आखिरी दिन होगा. क्या हुआ तेरा वादा वो कसम वो इरादा. चलो थैंक यू सो मच. थैंक यू. आकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. सौराष्ट्रे सोमनाथं च శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం. హలో మేడం అందరికి ప్రైజెస్ ఉన్నాయి జరా కూర్చుండుండ్రి. మమలేశ్వరం ఓ లేడీస్ మండలి జరా కూర్చోండ్రి. గేట్ లాక్ ఉంది అందరికి కూర్చోలే పడుతుంది. ప్రైజెస్ ఉన్నాయి అందరికి కూర్చోండ్రి. మీ అందరికి సర్ప్రైజ్ ప్రైజెస్. విశ్వేశం త్రంబకం గౌతమి తటే హిమాలయేతు కేదారం విశ్వేశం శశివాలయే ఏతాని జ్యోతిర్లింగాని శ్రాయం ప్రాతః పటే నర సప్త జన్మకు త్రంపాపం. థ్యాంక్ యూ బేటా థ్యాంక్ యూ. క్లాప్ 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 క్లాప్. క్లాప్ చేయండి మీ పాప కోసం. నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ భూమిక. చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముందు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా 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 చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముందు ఇవ్వాలి నీ ఒడి
ఇల్లు చేరే దారి లేదమ్మా నిన్ను చూసి ఆశే లేదమ్మా ఇల్లు చేరే దారి లేదమ్మా నిన్ను చూసి ఆశే లేదమ్మా నడవాలంటే ఓపిక లేదు ఆకలి వేస్తుంది అమ్మా పడిగేందుకు మనసే లేదు నిలిచేందుకు నీడే లేదు పడిగేందుకు మనసే లేదు నిలిచేందుకు నీడే లేదు బాధగా ఉంది భయమేస్తుంది ప్రాణం లాగేస్తుంది అమ్మా 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 చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్రపోవాలి అమ్మా 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 చేశాడు బ్రహ్మ చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ లోకాన సృష్టించినాడు లోకాన సృష్టించినాడు పూలెన్నో పూసే పొదరిల్లలోన పూలెన్నో పూసే పొదరిల్లలోన గుడిలోన కొన్ని జడలోన కొన్ని గుడిలోన కొన్ని జడలోన కొన్ని చూసావా భేదాలు ఎన్నో చూసావా భేదాలు ఎన్నో చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ లోకాన సృష్టించినాడు లోకాన సృష్టించినాడు అనుకున్నదేమో జరగకపాయే జరిగినదేమో తెలియకపాయే అనుకున్నదేమో జరగకపాయే జరిగినదేమో తెలియకపాయే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా థ్యాంక్ యూ ధన్యవాదాలు लंबरगिनी चलाई जाने ओ लंबरगिनी चलाई जाने ओ सानू भी झूठा दे दो किथे कल्ले कल्ले जाई जाने ओ सानू भी झूठा दे दो किथे कल्ले कल्ले जाई जाने ओ मॉडल टाउन च मारे गेड़ी मॉडल टाउन च मारे गेड़ी सानू भी झूठा दे दो
Báilame como si fuera la última vez y enséñame ese pasito que no sé, un besito bien suavecito, bebé. Taqui taqui, taqui taqui rumba. Whoa, oh, oh, oh. Hay music, hay flows. Báilame como si fuera la última vez y enséñame ese pasito que no sé, un besito bien suavecito, bebé. Taqui taqui, taqui taqui, taqui taqui. Eres un besito o un aquí, una explota como Saki Saki. Prende los motores Kawasaki, en la discota Jenny llegaron los Anunnaki. No le baje, el booty sobresale de tu traje. No trajo panticito pa' que el nene no trabaje. Es que yo me sé lo que ella cree que ya se sabe. Cuenta que no quiere pero me tiene espionaje. El booty sobresale de tu traje. No trajo panticito pa' que el nene no trabaje. Good evening, everyone. My name is Sushan Bipin Shiram. My topic is the rocket. ISRO stands for Indian Space Research Organization. It is a space agency of the Government of India. ISRO was founded on 15 August 1969. ISRO's headquarters is situated at Bangalore district of Karnataka in India. Rocket is a device that is launched into the air. Thank you everybody. Thank you all. Thank you very much. Eight ones are 8, 8 twos are 16, 8 threes are 24, 8 fours are 32, 8 fives are 45. థ్యాంక్ యూ. जरा ताली बजाइए. अखिल पद्मशाली समाज ट्रस्ट यांचे मी धन्यवाद देतो त्यांना, त्यांनी मला संधी दिल्याबद्दल. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने है मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि तेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा. कहते हैं मिलके सब यारे अपने, सबके दिलों में अरमाए हैं. कहते हैं मिलके सब यारे अपने, सबके दिलों में अरमाए हैं. ओ जिंदगी में कल क्या बनेगा, हर एक नजर का सपना ये है. कोई इंजीनियर का काम
कोई न जाने ये मेरी मंजिल का पता। पापा कहते हैं बड़ा नाम करेगा। थैंक यू सो मच अंकल, थैंक यू सो मच। మేము ఇందాక వెయిట్ చేసిన రిజల్ట్స్ వచ్చేసాయి, వచ్చినాయి కానీ అందరు పోయినట్టున్నారు. వచ్చినాయి కానీ రిజల్ట్స్ వచ్చినాయి కానీ అందరు అంటే ఎగ్జామ్ రాసినాక మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని కొంచెం ఒక టెన్షన్ ఉంటుంది కదా, సో దాన్ని భరించలేక వెళ్ళిపోయినట్టున్నారు. డోంట్ వరీ, ఆన్లైన్ చూసుకుంటారులేండి. సో ఇప్పుడు డాన్స్ कोरियोग्राफर संतोष जाधव जी मंच पर आए అండ్ సింగింగ్ జడ్జ్ వచ్చేసి భోగా సహదేవ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. పిల్లలకు పార్టిసిపెంట్స్ గిఫ్ట్ ఉన్నాయి, ప్లీజ్ అందరు కూర్చోవాలి. అలాగే పిల్లలందరికీ పార్టిసిపెంట్ గిఫ్ట్. మురళి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అధ్యక్ష బాలయ్య గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. దోమల కృష్ణ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు డీజే బాయ్ అండ్ ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేసిందో ఈ బ్లాక్ షర్ట్ అండ్ వైట్ షర్ట్, ప్లీజ్ మీ పేర్లు తెలియదు. సో సదానంద్ గారికి భోగా అండ్ ఇక్కడ ఎవరెవరైతే హెల్ప్ చేసిందో వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ డీజే మ్యాన్ కోసం ఒకసారి క్లాప్ కొట్టండి. అండ్ మనము మళ్ళీ ఎప్పుడన్నా చూసుకోవాలంటే మన ఫొటోస్ కానీ మన వీడియోస్ కానీ అందంగా రావాలంటే మెయిన్ కెమెరామ్యాన్ వాళ్ళకు కూడా బిగ్ క్లాప్స్ అండి. ఒకసారి భోగా సహదేవ్ గారు, అట్లనే జాదవ్ గారు, మరియు హరిక గారు, సదానంద్ గారు, మరియు నా తోటి మిత్రులు కృష్ణ గారు, మురళి గారు, రాజు గారు, శ్రీనివాస్ గారు, మరియు అమ్మలకు, అక్కలకు, పిల్లలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ ఈనాడు మనం ఏదైతే కార్యక్రమం చేయాలని ఇంచుమించు 2 నెలల నుంచి మనం ప్రయత్నం చేస్తుండగా ఈనాడు అది సమయం మనకు వచ్చింది అని నిజంగా మనం మరవరాని దినం మెరంగా తయారైంది. అలా ఎందుకోసం అంటే మన దగ్గర పిల్లలు పెద్దలు ఎంత టాలెంట్ ఉందో నిజంగానే రైజింగ్ స్టార్ అది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకోసం అంటే చాలా మంది మనోళ్ళు చూస్తుంటే ఆ కళ్ళు ఇంకా చూడాలని ఉన్నది కానీ ఏముంది, టైం బాగా అవుతుంది కాబట్టి మన పిల్లలు కొందరు వెళ్ళిపోయినారు. నిజంగానే చాలా టాలెంట్ ఉంది మన పిల్లల దగ్గర, పెద్దల దగ్గర. దీన్ని మనం పేరెంట్స్ తో నేను కోరుతున్నా, పిల్లల ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయాలి అని. అదే ప్రకారంగా మీరు అందరూ ఈనాడు ఇంత సమయం 5 గంటల నుంచి కొందరు 5 గంటలకు షార్ప్ 5 గంటలకు వచ్చిండ్రు. నిజంగానే 5 గంటల నుంచి 11, 10:30 అయిపోయింది, 11 దగ్గరకు వస్తుంది. ఇంకా ఇక్కడ మనం అందరం కూర్చున్నాం. మీరందరికీ నిజంగా సమాజం తరపున, నా తరపున, నా కమిటీ తరపున మీ అందరికీ శతకోటి ధన్యవాదములు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలను కలగజేయాలి అని కోరుతున్నాను. అదే ప్రకారంగా ఇప్పుడు మన జడ్జెస్ మీరు ఏదైతే ఈరోజు రైజింగ్ స్టార్ లోపల పాల్గొని అందులో అందరికీ ప్రైజెస్ ఉన్నాయి, దానికి వాదం లేదు. కానీ గెలవడం అన్నది కొందరే ఉంటారు. అందులో మన జడ్జెస్ ఇప్పుడు పేర్లు డిక్లేర్ చేస్తారు. డాన్సింగ్ లోపల సంతోష్ జాదవ్ గారు డిక్లేర్ చేస్తారు అని, సింగింగ్ లోపల మన సార్ సహదేవ్ గారు డిసైడ్ చేస్తారు. ఆ పేర్లు మీరు అందరూ నిశ్శబ్దంగా ఉంటే మీ అందరికీ తెలుస్తుంది. దానికంటే మొదలు నేను వాళ్ళకు ఎందుకోసం అంటే మన సత్కారం చేయాలి మన అతిథులు వాళ్ళు కాబట్టి నేను మురళికి మన సహదేవ్ గారికి మన ఉపాధ్యక్షులు దోమల కృష్ణ గారు సత్కరించాలని కోరుతున్నాం.
ధన్యవాదాలు సార్. అదే ప్రకారం జాదవ్ గారికి కూడా చిన్న పుష్పగుచ్చ మరియు మన ప్రధాన కార్యదర్శి సత్కారం చేస్తారని మనవి చేస్తున్నా. అదే ప్రకారంగా మన హరిక గారు నిజంగానే 5 గంటలకు షార్ప్ వచ్చింది. ఇదివరకు దాకా మనం ఎంబట ఉండి మనకు ఇంత ఈ ఏదైతే మనం సఫలమైన ఈనాడు దాంట్లో ఆమె భాగం చాలా ఉన్నది. అందుకోసం మన సమాజం తరఫు నుంచి మన జాయింట్ సెక్రటరీ వన్నెల్దాస్ శ్రీనివాస్ గారు సత్కారం చేయాలి అని అదే ప్రకారంగా చిన్న టోకన్ ఆమెకు అప్పచెప్పాలని కోరుతున్నా. అదే ప్రకారంగా భోగ సదానంద్ గారు నిజంగానే ఈ 3 సంవత్సరాల నుంచి ఆయన ఎక్కువ దగ్గరకు వచ్చిండు మనతోని, మన సమాజంతోని. సంఘం మన సమాజంలో ఏ చిన్న పని ఉన్నా ఏ పెద్ద పని ఉన్నా ఎప్పటికీ మనకు వచ్చి సహకారం చేస్తాడు. కాబట్టి అతన్ని మన సమాజం తరఫు నుంచి జాయింట్ సెక్రటరీ రాజు గారు చుక్కపురం సత్కారం చేస్తారని మనం చేస్తున్నాం. అదే ప్రకారంగా మన సమాజంలో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ మన భీమ్నాథ్ గారు ఎప్పటికీ సమయం మీద వచ్చి పూర్తిగా అయ్యేదాకా మన ఎంబడినే ఉంటాడు, మనకు సహకరిస్తుంటాడు. కాబట్టి అతనికి మన విజయ్ గుడ్ల గారు సత్కారం చేయాలని నేను కోరుతున్నా. దగ్గరగా ఇట్లా అలాగే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ మాది 2 నెలలకెళ్ళి తయారీ నడుతుంది. దీని ఎంబడ మా టీం ఉన్నది. విజయ్ గుడ్ల గారిని మన అధ్యక్ష దొంతుల బాణాస గారు పుష్పగుచ్చి సత్కారం చేయాలని మనవి. ఈ కార్యక్రమం మొత్తం సక్సెస్ అయింది. చాలా శ్రమ పడ్డాడు ఈయన కూడా. అతనికి ధన్యవాదాలు సమర్పిస్తున్నా. అలాగే సందీప్ సిరిసిల్ల గారిని కూడా పుష్పగుచ్చి చేయాలని ఉపాధ్యక్షులను కోరుతున్నాను. అలాగే ఈశ్వర్ తాటిపాములను కూడా చాలా కంటిన్యూ వీళ్ళందరూ మా ఎంబడి కంటిన్యూ పనిచేస్తారు. అలాగా కొంక శ్రీనివాస్ గారు కొంక రిషికేష్ గారు సారీ ఇంకా రాహుల్ తుమ్మా అనిల్ లక్కపతిని గారు అలాగే అనిల్ గారు కూడా కంటిన్యూ మా ఎంబడ పనిచేస్తున్నారు. ధన్యవాదాలు ఆయనకు కూడా సమాజం తరఫున. అలాగే రాహుల్ తుమ్మ ఉన్నాడా అలా తమ్ముడు సందీప్ ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఇప్పుడు మన రైజింగ్ స్టార్ లోపల 24 పద్మశాలి రైజింగ్ స్టార్ 2024 సంవత్సరం యొక్క వినర్స్ పేరు మన సారు తెలుపుతాడు. మీరందరూ నిశ్శబ్దంగా వినాలని కోరుతున్నాను. తెలుగువారి ఆడబడచు ఇంకిలా ఇంకి కొప్పులోని దబంతి పువ్వులా తెలుగువారి ఆడబడచు ఇంకిలా ఇంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా గోదారి కెరటాల గీతాల వలనాలే పలికినది
వీణలా విరజానలా గలగల కలకల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. తెలుగుదనాన్ని ముంబై నడిమొడ్డు కమాటిపురలో చూడడం ఎంత ఆనందంగా అందంగా ఉందంటే నాకు మీరు ఇన్విటేషన్ ఇస్తేనే ఎంతో సంతోషించిన నేను. యాక్చువల్లీ షిరిడీలో ఉన్న ఈరోజు ఫ్యామిలీతో, కానీ ట్రాఫిక్తో మధ్యలోనే అక్కడ ఇగత్పూరి దగ్గర ఆగిపోయినప్పుడు అప్పటికే 3 అయిపోయింది, 4 అవుతుంది అక్కడనే. మరి రావాలి వీళ్ళు ఇంత ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మనం మిస్ కావద్దని చెప్పి మా కారు, మా మిస్సెస్, మా ఆవిడ, మా అబ్బాయికి వాళ్ళకు ఇచ్చేసి నేను కసారాలో మళ్ళీ ట్రైన్ బట్టి బాయికాలలో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందుకే కొంచెం ఆలస్యమైంది. अरे जहां दिल है वहीं पे रहेगा ना. ये देश ऐसा है कि किसी ने अगर बुलाया तो दिल से आना पड़ता है अपने को, और आना ही पड़ेगा. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. इस देश का यारो है, इस देश का यारो क्या कहना. ये देश है दुनिया का गहना. यह चौड़ी छाती वीरों की, यह भोली शक्लें हीरों की. यह गाते हैं रांझे, यह गाते हैं रांझे मस्ती में, मस्ती है धूमें बस्ती में. तो ये देश ऐसा है, इस देश का हर नौजवान మన తెలుగుదనాన్ని చూస్తూ ఇటు మరాఠీని ప్రేమిస్తూ. ఎప్పుడో మన స్వాతంత్రం రాకన్నా ముందు అంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. దానికన్నా 23 సంవత్సరాల క్రితమే అఖిల్ పద్మశాలి ముంబై సమాజాన్ని నిర్మించిన పెద్దలందరినీ ఒకసారి స్మరించుకుందాం మనం. ఎందుకంటే అది బ్రిటిష్ టైం. ఆ టైం ఎట్లుంది, అంత పెద్ద అఖిల్ పద్మశాలి అని ఇక్కడ నిర్మించడం, వాళ్ళు ఎన్ని కష్టాలతోని ప్లేస్ నిర్మించుకునవచ్చు, ఎన్ని కష్టాలతోని వాళ్ళు పోరాడి వాళ్ళు మన పద్మశాలి గౌరవాన్ని ఇక్కడ చాటిన కావచ్చు. ఎందుకంటే ఇది యావత్ భారతదేశంలో ఇక్కడ ఉన్న ఈ పద్మశాలి సంఘాన్ని మేమందరం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. ఎందుకంటే మేము కూడా పద్మశాలి వర్లీ సమాజానికి నేను ట్రస్టీ సెక్రటరీ, ఇప్పుడు ఆంధ్ర మహాసభకు నేను చైర్మన్ గా ఉన్నా. ఆంధ్రకు ఉన్నా కానీ పద్మశాలి సమాజాన్ని మన వర్లీ ఉన్నా కాబట్టి 8 జోనల్లో మీరు కార్యక్రమాలు పట్టు మీది ఎంతైతే సీనియర్గా ఉందో అంత సీనియర్ ఏవీ లేవు. కాబట్టి 100 years ఆ సెంచురీ సెలబ్రేషన్ మీరు చాలా ఘనంగా జరగాలని చెప్పి ఇంతకుముందే మీ క్రికెట్ అయినప్పుడే నేను చెప్పిన, నేను సార్ 100 years చేయండి, మీరు చాలా పెద్దగా చేసినప్పుడు నేను కూడా మీ వెంట ఉంటాను కూడా చెప్పిన. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ విషెస్. ఇందులో డాన్స్లో, సింగింగ్లో చాలా మంది పార్టిసిపేట్ అయినారు. సింగింగ్లో టోటల్గా చూడాలంటే ఒక 20కి పైగా ఉన్నారు. అందరు బాగానే పాడినారు. ఫస్ట్ టైం మైక్ పట్టుకొని కూడా భయపడుతూ అట్లీస్ట్ వాళ్ళు పాడినారు. కాబట్టి ఆ పాడిన వాళ్ళకు, ఫస్ట్ టైం మైక్ పట్టిన వాళ్ళకైతే అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎట్లా పాడినా అనేది భయపడద్దు, పాడినవారు ప్రతి ఒక్కరు పాడుతూ పాడుతూనే మనము ఎదిగిపోతాం. ఇట్లా ఏ సింగర్ కూడా ఫస్ట్ పుట్టగానే రాగాలతో పుట్టరు. కాబట్టి భయం అని విడిచిపెట్టాలా, ఆ స్టేజ్ ఫియర్ వెళ్ళిపోవాలి. కాబట్టి అందరికీ మనము ప్రైజులు అయితే ఇవ్వలేము. దీంట్లో చూసి కొంచెం మేము కూడా సిగ్రిగేట్ చేసినాం అన్నట్టు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు మనము తీసుకున్నాం. అయితే థర్డ్ ప్రైజ్లో మూడో ప్రైజ్ అవుతుందో బేబీ బృహత సురేష్ వల్లకాటి ఉన్నాడే ఆ దేవుడు అనే సాంగ్ చాలా బాగా పాడింది. కాబట్టి బృహకు మనము థర్డ్గా ఇస్తున్నాం. ఎందుకంటే ఆవిడ కాన్వెంట్ స్కూల్లో చదువుతూ మహారాష్ట్రలో ఉంటూ తెలుగు లిరిక్స్ ఏది చూడకుండా అమ్మా నాన్నపై
ఆ సాంగ్ పాడుతుంటే కళ్ళు మూసుకొని ఆమె స్మరించుకుంటూ పాడుతుంది. ఆల్ ది బెస్ట్ బేబీ. సో 17 నంబర్ మీరు థర్డ్ ప్రైజ్ మీకు నా తరఫున అంటే మేము సెలెక్ట్ చేసింది. ఓకే, అదేవిధంగా సెకండ్ ప్రైజ్కి వస్తే ఏంటంటే మనం చూస్తున్నాం ఇది మోడర్న్ టైం, టోటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇప్పుడు వైఫై అయిపోయింది. ఏఐ జమానా లోపల అంత ఫాస్ట్గా ఎదిగిపోతున్నాం మనం. 100 సంవత్సరాలు మన పద్మశాలి పూర్తి చేసుకున్నది. కాబట్టి మోడర్న్ మ్యూజిక్ సిస్టమ్ని, సాహిత్యాన్ని, తెలుగుదనాన్ని అన్నిటిని దృష్టి పెట్టుకొని ఒక ఫ్రీడమ్గా రఫ్గా ఆడించిన వైభవ్ సిద్ధ గురుప్రసాద్ తెలుగు ర్యాప్ సాంగ్. సో ర్యాప్ సాంగ్ యాక్చువల్లీ చెప్పాలంటే మనకు साई किरण ऑल्सो संग वेरी वंडरफुल रैप, और मैंने पहला मतलब आपका रैप जो सुना तो मुझे तो वही गाना याद आया, अपना टाइम आएगा. यस, बट मैं तो यहाँ पे सिलेक्शन में మేమైతే వైభవ్కి చేస్తున్నాం సెకండ్, కానీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఓకే, ఎస్ ఎస్. సో సెకండ్ ప్రైజ్ మనం వైభవ్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ పాపకి వెళ్తుంది. అఫ్ కోర్స్ కొమ్మ ఉయ్యాల. ఫస్ట్ ప్రైజ్ మనం రుత్విక అనిల్ మేకల్ కొమ్మ ఉయ్యాలని పాట ఎంత బ్రహ్మాండంగా పాడింది. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఆ బేబీ ఆర్ఆర్ఆర్ సాంగ్ పాడుతుంటే నేను మూవీ చూస్తున్నా అని అనిపించింది నాకు. ఒకసారి చిన్న లైన్ వినిపిస్తాం మళ్ళీ. ఇప్పుడు మ్యూజిక్ ఉండేది, ఊరికే వినిపించాలి. ఎందుకంటే అందరు అనుకున్నారు డైరెక్ట్ క్యాసెట్ పెట్టి ఉండొచ్చు, నువ్వు వాడలేవు అనుకున్నారు. అందుకే ఇప్పుడు నో ఆడియో, ఖాళీ యही मतलब गाएगी. కుమ్మా ఉయ్యాలా కోనా చంపాలా అమ్మా ఉల్లో నేను రోజు గాల కొమ్మ సాతునా పాడే కోయిలా కువంటే కువంటూ నాతో ఉండాలా తెల్లారాలా పొద్దుకాల అమ్మా నీ అడుగులు అడగేయాలా కొమ్మ ఉయ్యాలా కోనా చంపాలా అమ్మా ఉల్లో నేను రోజు గాల వండర్ఫుల్ సాంగ్. నేను రుత్వికను మా ఆంధ్ర మహాసభ కూడా ఏదన్నా ఒక మంచి ఈవెంట్ ఉన్నప్పుడు ఐ విల్ ఇన్వైట్ డెఫినెట్లీ. సో యూ హ్యావ్ టు కమ్ దేర్ ఇన్ ముంబై ఆల్సో, యూ హ్యావ్ టు పెర్ఫార్మ్. ఓకే. యాక్చువల్లీ రిత్విక అనిల్ మేకల్ లేదు, రిత్విక నితేష్ సావంత్ ఉన్నది, అనిల్ మేకల్ మన్మరాలు ఉన్నది అది. ఓకే సరే, మేము సెలెక్ట్ చేసిన ఎవరికైనా ఏదైనా కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయితే దానికి ఏం చేయలేము. ఎందుకంటే యాజ్ పర్ అవర్ జడ్జ్మెంట్ ఎవరితో మేము ఈ జడ్జెస్ సెలెక్ట్ చేసుకుని ఇవ్వడానికి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మమ్మల్ని పిలిపించి ఈ అవకాశం ఇచ్చినందుకు బాల నర్సే గారు బ్రహ్మాండ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. సో వీఆర్ ఆల్ విత్ యూ. ఎస్, అని మీరు కూడా మురళి గారు కూడా ప్రభుత్వం నుంచి అందరికీ నాకు టచ్లో ఉండి ఇవన్నీ చేస్తున్నా. అలాగే అఖిల్ పద్మశాలి ఈ సెంచురీ 100 ఇయర్స్ సెలబ్రేట్ చేస్తున్న ప్రతి కమిటీ సభ్యులు, ప్రతి వైస్ ప్రెసిడెంట్, పదాధికారులు, మెంబర్స్, మహిళలు, అక్కలు, అమ్మలు అందరు కూడా మరోసారి బెస్ట్ విషెస్ ఇస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ. పిల్లలకు అందరికీ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో వాళ్ళందరికీ ప్రైజెస్ ఉన్నాయి. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవి కూడా ఉన్నాయి. దాని వెంబట స్పెషల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి అందరికీ. కాబట్టి అందరికి ఇక్కడ ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు కూర్చుంటే అందరికీ సీరియల్ వైజ్ గా ఇచ్చేస్తాం. కాబట్టి దయచేసి ఎటు పోవద్దు ఎవరు.
अखिल पद्मशाली समाज मराठी समजते ना, मग मी मराठीतच बोलतो. मला इथे सांगितलं की नंबर काढायचा आहे, तर मी बोललो ठीक आहे, असं काही नाही, आयुष्य माझं डान्समध्येच गेलेलं आहे. असे म्हणजे यल्ला की रिकी रावा, त्याच्या अगोदर कर्नाटक आपलं हे सर्व डान्स आम्ही करून झालेले आहेत, त्यामुळे ते लँग्वेज हावभावामुळे शब्द समजतात. तर साहेब आपले यांनी मला इन्व्हाइट केलं. हा नाही, सदानंद साहेबांनी मला सांगितलं की असं नृत्य आहे. म्हणजे माझे शिष्य आहेत नितीन, त्यांनी मला सांगितलं दादा असं जाणार का, तर मी बोललो ठीक आहे चालेल, लहान मुलांना मी पहिला प्रोत्साहन देतो. मग मी इथे आल्याच्या नंतर मला असं दिसण्यात आलं की मुलांपेक्षा पालकच खूप हे आहेत, काय म्हणतात त्याला, मुलांच्या आवडीसाठी खूप प्रयत्न करतात. त्यासाठी पालकांसाठी एक जोरदार टाळ्या वाजवा. ज्या मुलांच्या म्हणजे पुढे डान्स चांगला करेल किंवा काही हे न करतात, आपल्या मुलींना आनंद, मुलांना कसा आनंद मिळतोय ह्याकडे लक्ष देतात. त्यासाठी पालकांचं खूप खूप धन्यवाद. राहिली गोष्ट नृत्य, मुलांना, लहान मुलं आहेत त्यांच्यासाठी एक खास टीप आहे, मोठ्यांना पण. मी ज्यावेळी नृत्य शिकत होतो त्यावेळी माझा पाय चुकला तर मला काठी मारायचे. माझे सर जे होते अक्षरशः काठी मारायचे, फेकून मारायचे, जे भेटल ते फेकून, तसंच पाहिजे ते. तो तुझ्या वेळी जो हात जातो ती नजर त्या तिकडे गेली पाहिजेत, म्हणजे पाहिजेत. असं काय शब्द आहेत, त्या शब्दाला आपण न्याय द्यायला पाहिजे. एक शब्द आहे, आता काय मी मध्ये एक मुलीला विचारलं की तुला भरतनाट्यम येतं का, मग मला तिने सांगितलं हो. मी तिला विचारलं तू ता हात झम तरी ता करून दाखव, तिने परफेक्ट केलं. बरोबर आहे. आता वेस्टर्न मध्ये ज्यावेळी आपण डान्स करतो ना, वेस्टर्न आता आलेला आहे, ते वेस्टर्न डान्स करताना तुमचा लुक त्या गाण्याबरोबर इन्क्लूड झाला पाहिजे आणि त्याचे एक्सप्रेशन देताना तो समरस झाला पाहिजे. आणि त्याच्या समरस झाल्याच्या नंतर समोरच्याला ते अरे वा असं म्हटलं पाहिजे. प्रत्येक स्टेपचा अभ्यास करा, त्या पद्धतीने करा. काय होते, डान्स करताना इकडे बघतो हे सोडून द्या. डान्स जेव्हा कॉम्पिटिशन आपण असतात, तुम्ही आता इथं आपल्या समाजाचं आहे, परंतु आता डान्स इंडिया डान्सचे ऑडिशन बघा. डान्स इंडिया डान्स याच्या अगोदर होतं बुगी उगी, त्याच्या अगोदर होतं जो जिता वही सिकंदर, सोनी चॅनलचं. त्या सोनी चॅनलचा फाउंडर आहे मी. त्या सोनी चॅनलला जो जिता वही सिकंदर हा कार्यक्रमाचं निर्मिती व्यवस्थापक होतो. त्यावेळी बुगी उगी पण नव्हतं, CID पण नव्हतं. तिथून मी वयाच्या 14व्या वर्षापासून सोनी चॅनलला आहे. तिथपासून मला ह्या गोष्टी कळाल्या. माझं भाग्य आहे, मी बिरजू महाराजांकडे 15 दिवस काम केलेलं आहे. माझं भाग्य आहे की बिरजू महाराजांचा आशीर्वाद मिळाला. त्यामुळे मला कथ्थक समजलं, भरतनाट्यम समजले. सचिन शंकर म्हणजे भरतनाट्यमचे आराध्य दैवत, त्या सचिन शंकरांकडे मी काम केलेलं आहे. त्याच्यानंतर मी राजीव खान, सरोज खानचे मुलगा, त्यांच्याकडे काम केलेलं आहे. मराठी पिक्चरमध्ये मी असिस्टंट नृत्य दिग्दर्शक केलेला आहे. भरतनाट्यमचे क्लास चालवतो, वेस्टर्नचे क्लास चालवतो. माझ्या 26 मुली बुगी उगी या कार्यक्रमामध्ये प्रथम क्रमांक मिळवलेला आहे. डान्स इंडिया डान्समध्ये माझ्या 6 मुली डान्स इंडिया डान्समध्ये माझी स्वतःची बाची सर्व टीव्हीची विनर आहे. जेवढे मराठी हिंदी जेवढ्या सिरियल डान्स इंडिया डान्सला सिलेक्ट झाली होती, परंतु 12वी असल्यामुळे तिला मी विचार केला की तू 12वी करणार की डान्स करणार. ती म्हणाली नाही मला 12वी करायची. आज ती अमेरिकन बँकेला कामाला आहे, 2 मुलं आहेत. म्हणजे ती लहानच होती, तिथून आहे. मग मला सांगायचं आहे की तुम्ही जेव्हा नृत्य करताना तुम्हाला दुसऱ्यांना आनंद देता आलं पाहिजे. आणि जरी माझ्याकडून मी तुमच्या आपला समाज आहे, या समाजाच्या कुठल्याही मुलीला काही अडचण आली, कुठलाही डान्सला प्रॉब्लेम झाला, मला कळवा. मी त्यांना प्रोत्साहन देईन आणि काही चूक लागलं तर मी त्यांना कळवेन की असं कर, खूप छान होईल.
ही माझी ग्वाही आहे. आलं लक्षात. आता मी जास्त बोलत नाही, वेळ झालाय. मी रिझल्टकडं वळतो. मी प्रथम सोलो घेतो. सोलो तिसरा सिद्धी बी नंदाल. प्रतिमा नंदगिरी. सॉरी नंदगिरी. तिसरं थांबा, गोंधळ माझा गोंधळ झाला तो. थांबा, तुम्ही काय बोलू नका. प्रतिमा, सॉरी हा गोंधळ. नाही तिसरा झाला. दुसरा क्रमांक आहे रेवा गड्डम. प्रथम क्रमांक आहे अनन्या मिथुन अंका. ह्या मुलीचं एक वैशिष्ट्य आहे की तिने जे नृत्य करत होते त्यावेळी तिचे जे बघण्याचे दृष्टिकोन, जिथे हात तिथे नजर, जिथे नजर तिथे मन, आणि जिथे मन असते तिथे आनंद मिळतो. ह्या गोष्टी तिने ते साकारलेल्या आहे एवढ्या लहान वयात. तिसरा क्रमांक 9व्या. तिसरा क्रमांक 9व्या. 9व्या. तिसरा क्रमांक. दुसरा क्रमांक आहे नित्या. नित्या ग्रुप कुठला आहे तेच आहे ना. नित्या आहे ना. चौथा नित्या मुकेश अल्ले. नित्या महेश आल्ले. आणि आता प्रथम क्रमांक आहे ज्या 6 जणी नाचल्या, खूप छान डान्स नाचल्या आणि 6 जणींचं ताळमेळ एक परफेक्ट होतं. खूप प्रॅक्टिस केली आणि खूप दिसण्यात आलं की खरोखरच छान केलं असा तो ग्रुप आहे. हावभाव पण खूप छान होते आणि जो बॅलेन्स होता स्टेजचा, हालचाल, म्हणजे एक फॉर्मेशन करून डान्स केला, खूप छान डान्स केला असं श्रद्धा ग्रुप. धन्यवाद. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పద్మశాలి
రేసింగ్ స్టార్ 2024 డిక్లేర్ అయిపోయింది. వాళ్ళందరికీ కాంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.